చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 4 సార్లు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుమారుడు నారా లోకేష్. ఇంకో పక్క ఏ రాజకీయమైనా ఆయన కూడా కొంత రాజకీయ అనుభవం ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ఇద్దరు. నారా లోకేష్ చదువుకున్న ఉన్నత విద్యావంతుడు, ప్రపంచాన్ని చూసి వచ్చిన నిబద్ధత గల వ్యక్తి. ఇంకొక పక్కన తండ్రి వారసత్వంగా వచ్చిన దోపిడీ విధానాన్ని అనుసరిస్తూ చేసిన రాజకీయం. ఇద్దరు నాయకుల మధ్యలో అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 55 ఏళ్లు ఉంటే నారా లోకేష్ కి 43 ఏళ్లు, సుమారుగా 12 ఏళ్ల చిన్న వ్యక్తి నారా లోకేష్. అయినా నారా లోకేష్ కనబరుస్తున్న నిబద్ధత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న సైకోయిజం, ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి, ఇద్దరి రాజకీయ నేపథ్యం ఏంటి, ఇద్దరు తమ పరిపాలనలో ఎలా కొనసాగుతున్నారు విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. రామరామన్ గారు మొత్తం మీద మంచి టాపిక్ ఎంచుకున్నారు. నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా నాకు పోల్చడం అయితే ఇష్టం ఉండదు. మీరు ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? పోల్చటం అనే మాట వస్తే ఒక విషయం మాట్లాడాలి, ప్రాథమికమైన అంశం మాట్లాడాలి. ఇద్దరు ప్రముఖ నాయకుల కుమారులు, సమకాలికమైనటువంటి నాయకుల కుమారులు, ఒకనాటి ఆత్మీయ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ కుమారులు. కానీ పొలిటికల్ లాంచింగ్కి వచ్చేసరికి ఏం జరిగింది? డైరెక్ట్గా వచ్చి ఎంపీగా కాంటెస్ట్ చేసి రాజకీయ ప్రవేశం చేసి దాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి ఒకరైతే, వ్యాపారవేత్తగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యా సంస్థలో చదువుకొని వచ్చి కొంచెం తప్పటడుగులు వేశారా అన్న అంటే విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మరొకడు. అంటే దీనికి ప్రాథమికమైనటువంటి అంశం నేను చెప్పే క్రమంలోనే ఇద్దరి సమకాలీకులకి రాజకీయ నాయకుల యొక్క పిల్లల కుటుంబం సంబంధించిన ప్రస్థానాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రస్థానం చూసే క్రమంలో ఒకటి గమనించాలి. నారా లోకేష్ అడుగడుగున తాను ఎదుర్కొన్నటువంటి ప్రతి విమర్శకి సమాధానం చెప్పాడు ప్రస్థానంలో. ఆయన ఎక్కడా ఆయన మీద ఉన్నటువంటి విమర్శకి సమాధానం చెప్పని పరిస్థితి ఇప్పటి వరకు లేదు. అంటే ఒక దశలో నేను కూడా ఫీల్ అయ్యా. అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ కొడుకుని లాంచ్ చేయడంలో కొంచెం రాంగ్ స్టెప్ వేశారా అన్న అభిప్రాయం నాకు ఉంది. అదే సందర్భంలో కరెక్ట్గా ఆయన తీసుకొచ్చి ఇక్కడ దింపడంతో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అదే క్రమంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం టైంలో జరిగినటువంటి అంటే రాజకీయపరమైనటువంటి సంఘటనలు, వాటితో పాటు 2009 ఎన్నికల్లో నగదు బదిలీ పథకం పేరిట లోకేష్ ప్రతిపాదించినటువంటి ఒక రాజకీయ విధానం, ఒక ఎన్నికల హామీ విధానం, వీటన్నిటిని చూస్తే లోకేష్ మీద కొన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్కులకి ఎవరు సమాధానం చెప్పలా. రామరామ్ గారు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రతి క్వశ్చన్ మార్క్కి నారా లోకేషే సమాధానం చెప్పారు, ప్రతి ప్రశ్నకి నారా లోకేషే సమాధానం చెప్పారు. ఏవేవైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఏవేవైతే విమర్శలు ఎదుర్కొన్నారో ప్రతిదానికి నారా లోకేషే సమాధానం చెప్పారు. అదే సందర్భంలో ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ప్లేస్ అయినటువంటి జగన్ ఆ తర్వాత అన్ని విమర్శలు ఆయన కేంద్రంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, 2019లో వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం, ఆయనకి ముఖ్యమంత్రిగా అయినటువంటి అవకాశం. అద్భుతమైన అని ఎందుకంటున్నానంటే, చిన్న వయసులో ఆ పదవి పొందినటువంటి చంద్రబాబు నాయుడు సరసన ఆయన నిలబడటం పరిస్థితి. అటువంటి అవకాశం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన కోటరీ మాట విని, అదే సందర్భంలో ఒక తప్పుడు రాజకీయమైన ఆలోచన, బటన్ నొక్కితే అవి ఓట్లుగా మారుతాయి అనేటువంటి తప్పుడు ఆలోచన, రాజకీయ ఆలోచనతోటి దీన్ని ఒక రాంగ్ ట్రాక్ పట్టించి తన రాజకీయ ప్రస్థానాన్ని, పొలిటికల్ కెరీర్నే రాంగ్ ట్రాక్ పట్టించుకున్నారని చెప్పడం తప్పదు. అయితే విమర్శలు ఎదుర్కొన్న, అంటే ఇంకా మళ్ళా రిపీట్ చేస్తున్నా, నాలాంటి వాళ్ళ నుంచి కూడా వేలెత్తి చూపించుకున్నటువంటి, నాలాంటి వాళ్ళ నుంచి కూడా విమర్శ ఎదుర్కొన్నటువంటి నారా లోకేష్ ఈ ప్రస్థానంలో, ఈ రాజకీయ ప్రయాణంలో ప్రతి ఆరోపణకి ఆయన ఆచరణతోటే సమాధానం చెప్పారని చెప్పక తప్పదు. అది మంగళగిరిలో గెలుపు నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో కూడా ఇది ఖచ్చితమైనటువంటి అభిప్రాయంగా, ఖచ్చితమైనటువంటి మార్పుగా నారా లోకేష్ పట్ల చూసేటటువంటి విధానం ఖచ్చితంగా అందరిలోనూ మారింది. అది సక్సెస్ మాత్రమే కారణం కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన
ఆయన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకుని ఒక ప్రాక్టికల్ రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఇది జరిగినటువంటి పరిణామం. తనని తాను చెప్పుకున్న శిల్పం నారా లోకేష్, ఏమంటారు మీరు? తనని తాను చెక్కున్న శిల్పం అంటే నేను అంగీకరిస్తూనే తనని తాను ఉలితో మలుచుకున్న శిల్పం అని చెప్తున్నాను. అంటే ఆయన ఎదుర్కొన్నటువంటి విమర్శలు కానీ, ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రచారాలు కానీ, ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి అవమానాలు కానీ ప్రతిదానికి ఆచరణలోనే సమాధానం చెప్పినటువంటి వ్యక్తి. అంటే ఇవాళకి లోకేష్ ముందున్నటువంటి అనేక సవాళ్ళు, అనేక సమస్యలు, వాటికి లోకేష్ ఇంకా సమాధానం చెప్పాల్సింది. ఈరోజు ఏదో పర్ఫెక్ట్ నాయకుడిగా మారిపోయాడు అని సర్టిఫికెట్లు ఇచ్చుకునే బదులు ఖచ్చితంగా లోకేష్ తనకి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ ప్రయాణంలో, ఈ క్రమంలో, ఈ పరిణామంలో ఆయన ఈ ప్రస్థానంలో ఏదైతే ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడో, విమర్శలకు సమాధానాలు ఇచ్చారో, ఏదైతే ఆరోపణలకు సమాధానం ఇచ్చారో, ఏవైతే ఆయనలో ఉన్నటువంటి బలహీనతను హైలైట్ చేస్తూ ప్రత్యర్థులు నడిపినటువంటి ప్రచారాలకి ఆయన ఏదో సమాధానం చెప్పారో, వీటన్నిటినీ కలిసి ఆలోచిస్తే మాత్రం నారా లోకేష్ ఈరోజు తనను తాను నిర్మించుకున్నటువంటి శిల్పం, తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పంగా చెప్పాలి. మీరు అన్నట్లుగా ఉలి చెక్కిన శిల్పమే, కానీ ఆ ఉలి లోకేష్ చేతిలోనే ఉంది. లోకేష్ చేతిలోనే ఉంది. తనను తాను ఖచ్చితంగా మార్చుకున్నటువంటి నాయకుడిగానే చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తను చేసిన అక్రమాలని, దోపిడీలని ప్రజల నుండి పక్కకు తప్పించడానికే లోకేష్ అనే వ్యక్తి మీద ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం శ్రేణుల్ని, పార్టీని డైవర్ట్ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి తను దోచుకునే క్రమంలోనే లోకేష్ని అలా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు లోకేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో ఎవరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎవరి ఆలోచన విధానం ఏ రకమైనటువంటి ఈల్డ్ ఇచ్చింది అనే దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎవరి ప్రస్థానం అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో ఫలితాన్ని సానుకూలంగా మార్చిందనే వరకు వీటన్నిటినీ కనుక తలిచి చూస్తే ఎవరైనా మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటి? ఒక భారీ మెజార్టీతో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక 150 సీట్లు పైగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకే పరిమితం అవటం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్గా, లోకేష్ని ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా చూసే పరిస్థితి అయితే ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరి మధ్యన 12 సంవత్సరాలు గ్యాప్ ఉంది, దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ అనుకోండి, దశాబ్దం. అలాంటి జగన్మోహన్ రెడ్డి లోకేష్ని చూసి నేర్చుకునే రాజకీయం చేయాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఎట్లా చూస్తారు దాన్ని? అంటే ఇక్కడికి అసలు మీకు ప్రశ్నలోనే ఒక సమాధానం దాగుంది. లోకేష్ని చూసి నేర్చుకోవటం అనే దగ్గర లోకేష్ ఏమో నేను ఇందాకే చెప్పాను, ఆయన అనేక దశల్లో వస్తున్న క్రమంలో ఆయన అనేక విషయాలు నేర్చుకున్నారు, అనేక విషయాల్ని పాటించారు, అనేక విషయాలు మార్చుకున్నారు. ఆయన ఆలోచన విధానం నుంచి, ఆయన వ్యవహార శైలి నుంచి, ఆయన భాష నుంచి ప్రతి విషయాన్ని ఆయన మార్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ సెట్లో ఫిక్స్ అయి ఉన్నారు. అక్కడ ఆయన మారటానికే సిద్ధంగా లేనప్పుడు ఇంకా మీరు లోకేషన్ చూసి జగన్ మారాలి అనే ఆలోచనే అత్యాశ అని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అసమర్థతని, లోకేష్ సమర్థతని అద్భుతంగా విశ్లేషించిన అరవింద్ కొల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.